సో మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ లొకేషన్ నుండి ఇది వచ్చేసి మనకి ఆర్ముడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్ సంబంధించిన ఒక కంపెనీలో మనకి ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ద్వారా రన్ అవుతున్న ఈ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్లో వివిధ రకాల ఉద్యోగాల కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. సింపుల్గా చెప్పాలంటే మనకి ఆర్ముడ్ సంబంధించిన వెహికల్స్కి సంబంధించిన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అన్నమాట. దాంట్లో వివిధ రకాల క్వాలిఫికేషన్ తోటి వివిధ రకాల పోస్టుల కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఉంటుంది, అక్కడ నుండి కూడా చూసి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. గాయ్స్, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ చూడవచ్చు మనకి ఆర్ముడ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ అనమాట. డిఫెన్స్ పిఎస్సి విత్ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి చెన్నై లొకేషన్లో అయితే ఉంది. మనం మాత్రం హైదరాబాద్ నియర్ బై మెదక్ లొకేషన్లో ఉన్న యూనిట్లో అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో దీంట్లో మనకి నార్మల్గా ఆర్ముడ్ అండ్ కంబాట్ వెహికల్ సెగ్మెంట్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో మనం వర్క్ చేయాలి. సో మనకి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ అన్నమాట. సో మనకి యూనిట్ ఆఫ్ ఆర్ముడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్. సో ఇది ఇక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికల్స్ ఆల్ వెరైటీస్ ఇలా అన్ని రకాల వెహికల్స్కి సంబంధించిన వర్క్స్ అయితే ఉంటాయన్నమాట. వివిధ రకాల పోస్టుల కోసం వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. సో మనకి ఈ యొక్క వర్క్ లొకేషన్ వచ్చేసి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ ఏ యూనిట్ ఆఫ్ ఏవిఎన్ఎల్ లొకేటెడ్ వచ్చేసి మనకి సంగారెడ్డి హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. సో ఇక్కడ మనకి టెంపరీ పొజిషన్ల కోసం ఫిక్స్డ్ టెన్షన్ టు టెంపరీ ఫంక్షనల్ రిక్రూట్మెంట్ కింద వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారు. దీంట్లో మనకి డీటెయిల్డ్ ఆ పోస్ట్ విషయానికి వస్తే ఇక్కడ మనకి జూనియర్ మేనేజర్. సో ఇక్కడ ఉన్న పోస్టులన్నీ కాంట్రాక్ట్ బేస్ కింద మాత్రమే హైరింగ్ చేసుకుంటున్నారు గైస్. తర్వాత మనకి ఫుల్ టైం రోల్ అవుతుందా లేదా అనేది ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. మీరు వన్స్ తర్వాత మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి జూనియర్ మేనేజర్ మెకానికల్, జూనియర్ మేనేజర్ ప్రొడక్షన్, జూనియర్ మేనేజర్ క్వాలిటీ, జూనియర్ మేనేజర్ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ మేనేజ్మెంట్, జూనియర్ మేనేజర్ ఎలక్ట్రికల్, జూనియర్ మేనేజ్మెంట్ బిజినెస్ అనలిటిక్స్, డిప్లొమా టెక్నీషియన్ సో మెకానికల్, డిప్లొమా టెక్నీషియన్ మెటలర్జీ, తర్వాత మనకి డిప్లొమా టెక్నీషియన్ ఎలక్ట్రికల్, డిప్లొమా టెక్నీషియన్ టూల్ డిజైన్ క్వాలిటీ ఇన్స్పెక్షన్, తర్వాత మనకి అసిస్టెంట్ హెచ్ఆర్ అసిస్టెంట్, మనకి స్టోర్ అసిస్టెంట్, సెక్రటరియల్, జూనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్, ఇట్లా వివిధ రకాల పోస్టుల కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. అయితే దీంట్లో మనకి ఎవరైతే జనరల్ కేటగిరీస్ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలా అన్ని రకాల కేటగిరీ వాళ్ళకి ఇక్కడ పోస్టులు అయితే డివైడ్ చేసి వీళ్ళు హైరింగ్ చేసుకుంటున్నారనమాట. సో ఇది వచ్చేసి పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ చూడవచ్చు. పోస్టును బట్టి మీరు డిప్లొమా, డిగ్రీ ఇంజనీరింగ్, డిప్లొమా వివిధ రకాల బ్రాంచెస్ వాళ్ళు, డిప్లొమా ఆల్ బ్రాంచెస్ వాళ్ళు, కొన్ని పోస్టులకి ఎంబీఏ చేసిన వాళ్ళు, కొన్ని పోస్టులకి బీఎస్సీ కెమిస్ట్రీ, కొన్ని పోస్టులకి ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఇలా అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్ని పోస్టులకి మనకి దానికి తగ్గట్టు ఆ జాబ్ రోల్కి తగ్గట్టు మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. 1 to 2 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆ డీటెయిల్డ్గా కావాలంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు నోటిఫికేషన్ లింక్స్ ఇస్తాను, అక్కడ చూడగలరు. సో నార్మల్ బేసిక్ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఇంజనీరింగ్లో లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకాట్రానిక్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ వాళ్ళు, ప్రొడక్షన్ వాళ్ళు, ఆటోమొబైల్స్ మెకానికల్ ప్రొడక్షన్ వాళ్ళు కావచ్చు, తర్వాత మనకి ఇక్కడ మెకానికల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజనీరింగ్, తర్వాత మనకి క్వాలిటీ ఇంజనీరింగ్ అని ఇలా అన్నీ అంటే ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ బట్టి ఇక్కడ మల్టిపుల్ పోస్టులు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. దాన్ని బట్టి మీరు అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చు. సో అన్ని క్వాలిఫికేషన్కి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి నేను చెప్పట్లేను. బేసిక్గా అయితే ఎవరైతే డిప్లొమా ఆల్ బ్రాంచెస్, ఇంజనీరింగ్ ఆల్ బ్రాంచెస్, తర్వాత డిగ్రీ బీఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంబీఏ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చేసి వన్స్ మీరు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది. అదేవిధంగా డిప్లొమా మెకానికల్, ప్రొడక్షన్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్ కావచ్చు, మెటలర్జీ కావచ్చు, బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు ఇలా అన్ని రకాల వాళ్ళకి ఇక్కడ మనకి ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఒకసారి మీరు నోటిఫికేషన్ అయితే రిఫర్ చేయండి. ఏజ్ లిమిటెడ్ విషయానికి వస్తే అప్ టు 30 years వరకు ఏజ్ లిమిటెడ్ అప్ టు 30 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్ అనేది కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. లెస్ దెన్ మీకు 18+ ఉండి అప్ టు 30 years ఉన్న వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట.
తర్వాత మనకి శాలరీ విషయానికి వస్తే ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్లో మనకి జూనియర్ మేనేజర్లో ఉన్న ఎలక్ట్రికల్, మెకానికల్, ప్రొడక్షన్ ఇలా అన్ని రకాలకు సంబంధించిన జూనియర్ మేనేజర్ పోస్టుల కోసం 30,000 ఫర్ మంత్ అయితే మీకు శాలరీ ఇవ్వడం జరుగుతుంది. డిప్లొమా టెక్నీషియన్ ఆల్ బ్రాంచెస్ ఆల్ డిసిగ్నేషన్ వాళ్ళకి 23,000 ఇస్తారు. అసిస్టెంట్ వాళ్ళకు వచ్చేసి 23,000 అవ్వడం జరుగుతుంది. జూనియర్ అసిస్టెంట్ వాళ్ళకు వచ్చేసి 21,000 వస్తుంది. దానితో పాటు మీకు బేసిక్ పేతో పాటు మీకు అదర్ హెచ్ఆర్ఏ కావచ్చు, ఈఎస్ఐ, పిఎఫ్ అవన్నీ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానితో పాటు మీకు 3,000 అమౌంట్ ఫర్ మీటింగ్ ఆల్ దేర్ అదర్ రిక్వైర్మెంట్ ఇంక్లూడింగ్ మెడికల్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం, టెలిఫోన్స్ ఫెసిలిటీస్ కావచ్చు అనివన్నీ ఉంటుంది. తర్వాత మీకు యూనిట్ ఇండస్ట్రియల్ క్యాంటీన్స్ ఫెసిలిటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ప్రొవిడెంట్ ఫండ్ మనకి పిఎఫ్ అలాంటివి కూడా మనకి ఇక్కడ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మనకి గ్రాట్యుటీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా మీకు గ్రాట్యుటీ అయితే రావడం జరుగుతుంది. అకామిడేషన్ వచ్చేసి అకామిడేషన్ తీసుకోవచ్చు. అది కాకుండా మీకు హెచ్ఆర్ఏలో ఇంక్లూడ్ చేయాలనుకుంటే కనుక అది కూడా చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీ యొక్క అకాడమిక్ మార్క్స్ బట్టి షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తారు. దాన్ని బట్టి మీకు ఇక్కడ జాబ్ అయితే రావడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ కూడా పర్టికులర్ వెబ్సైట్లో అయితే చూడగలరు గైస్. తర్వాత మనము ఎలా అప్లికేషన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మనము ఈ పోర్టల్ నుండి డౌన్లోడ్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి జిరాక్స్ కాపీ, ఒరిజినల్ కాపీ, దాంతోపాటు మీ యొక్క గవర్నమెంట్ ఐడి ప్రూఫ్, క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ పత్రాలు ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అంటే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏవేవి అటాచ్ చేయాలో అవన్నీ మీరు అటాచ్ చేసేసి తర్వాత ఏం చేయాలంటే మీరు ఓన్లీ త్రూ ఇండియా పోస్ట్, ఆర్డినరీ పోస్ట్, స్పీడ్ పోస్ట్ టు ద డిప్యూటీ జనరల్ మేనేజర్ అండ్ హెచ్ఆర్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్, డిస్ట్రిక్ట్ సంగారెడ్డి, తెలంగాణకు సంబంధించిన లొకేషన్కి మీరు పోస్ట్ అయితే చేయాలి. సో ఇక్కడ చూడవచ్చు ఇండియా పోస్ట్, ఆర్డినరీ పోస్ట్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ లొకేషన్కి మీరు పోస్ట్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ 9వ తారీఖు నాడు రిలీజ్ అయితే చేశారు. రిలీజ్ చేసిన డేట్ నుండి 21 రోజు లోపల మీరు అప్లికేషన్ అనేది కూడా మీ వాళ్ళకి పంపించవచ్చు అన్నమాట. సో మనకి అప్ టు 30 నవంబర్ 2024 వరకు మీరు అంటే నార్మల్గా చేయొచ్చు అనమాట. తర్వాత మనకి 300 రూపీస్ ఆన్లైన్ ఫీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది త్రూ ఎస్బీఐ కలెక్ట్, పిఎస్యు, ఆర్ముడ్ వెహికల్స్ నిగమ్ లిమిటెడ్. సో మనకి ఐఎఫ్ఎంకే మిస్క్లేషన్స్ ద్వారా చేసుకోవచ్చు. తర్వాత ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్స్ క్యాండిడేట్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదనమాట. ఇది వచ్చేసి డీటెయిల్స్ ఇక్కడ చూడవచ్చు. మీకు ఇక్కడ ఉన్న అన్ని అప్లికేషన్ ఫామ్స్ అన్నమాట. అవన్నీ అఫీషియల్ వెబ్సైట్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు సంబంధించిన క్వాలిఫికేషన్, రిక్రూట్మెంట్ అంతా ఓకే అయితే కనుక ఈ యొక్క అప్లికేషన్ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మరిన్ని వివరాలు నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ప్రొవైడ్ అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.